రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు ధాన్యం ఉత్పత్తిపై ప్రభుత్వం చెప్పింది తప్పని తేలింది. వరి సాగు దిగుబడి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రుల వరకు చెప్పిన లెక్కలు తప్పని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా రిపోర్టు తేల్చి చెప్పింది. గతేడాది కంటే వరి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి తగ్గిందని వ్యవసాయ శాఖ తన నివేదికల్లో స్పష్టం చేసింది. దీనిపై ముఖ్యమంత్రి, మంత్రులు ఏం సమాధానం చెబుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ పాలన అంతా గోబెల్స్ ప్రచారం అనుకుంటుంటే ఇక మంత్రులు కూడా అదే బాటను అనుకరించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. వరి సాగు దిగుబడి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రుల వరకు చెప్పిన లెక్కలు తప్పని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా రిపోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు చెప్పారు. కానీ వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించిన అధికార గణాంకాలు మరో విధంగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన ముందస్తు అంచనా నివేదిక ప్రకారం గత వానాకాలంతో పోల్చితే ఈ ఏడాది వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 0.41% తగ్గినట్లు వెల్లడైంది. ధాన్యం ఉత్పత్తి 54,000 టన్నులు, బియ్యం ఉత్పత్తి కూడా 5.12% తగ్గినట్లు తెలిపింది. 2023-24 వానాకాలంలో 26.68 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా ఈ ఏడాది వానాకాలంలో 26.57 లక్షల హెక్టార్లలో వరి సాగైనట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. నిరుడు వానాకాలంలో 1,44,85,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఈ ఏడాది వానాకాలంలో 1,44,31,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు తెలిపింది. ఈ లెక్కన గత సంవత్సరం కంటే వరి సాగు విస్తీర్ణం 27,000 ఎకరాలు, ధాన్యం ఉత్పత్తి 54,000 టన్నులు తగ్గింది. అంతేకాదు గతేడాదితో పోల్చితే పత్తి సాగు కూడా 1.98% తగ్గినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు మాత్రం గొప్పలకు పోయి రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయినట్టు తప్పుడు ప్రకటనలు చేస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. కాళేశ్వరం నీళ్లు లేకున్నా గత సంవత్సరంతో పోల్చితే రికార్డు స్థాయిలో 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇది తెలంగాణ చరిత్రలోనే అత్యధికమని సీఎం రేవంత్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు చెప్తున్నారు. గతేడాది వానాకాలం సాగు సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈసారి అధిక ధాన్యం ఉత్పత్తి అయినట్టు ప్రచారం చేయడం ద్వారా గత బీఆర్ఎస్ సర్కారు వైఫల్యం చెందిందని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని ప్రభుత్వ పెద్దలు భావించినట్టు స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలోనే వరి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి తగ్గినా వివిధ సభల్లో తప్పుడు లెక్కలు చెప్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖ తాజా గణాంకాల నేపథ్యంలో సీఎం, మంత్రులు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. వరి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి పెరిగిందంటూ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఏం చేసిందని సాగు విస్తీర్ణం పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టిన విషయం మర్చిపోయారా అని నిలదీస్తున్నారు. రైతు బంధు అందక పెట్టుబడికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత గోసపడ్డామో మీకేం తెలుసని మండిపడుతున్నారు. రుణమాఫీ అందరికీ చేయలేదు, సకాలంలో ఎరువులు కూడా ఇయ్యకపోతిరి, ఇక సాగు ఉత్పత్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నలు సంధిస్తున్నారు.